మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలి అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఎంతో మంది వేలాది మంది ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్నారు. మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడ మరి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ మైనార్టీ అధ్యక్షులు మరియు డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు పాల్గొన్నారు. వారితో పాటు వారి యొక్క సభ్యులందరూ ఇక్కడ పాల్గొన్నారు. ఈ ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలంటూ ఇక్కడ కాకుండా మరి ప్రతి చోట వారు వెళ్తూ మరి నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని తీసుకొస్తామని వారు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్సమాంజలు, సభకు నమస్కారం. సభలో గర్జిస్తున్న పులులకు, మరి త్యాగమూర్తులకు, ఉద్యమకారులకు, యువతకు, పాత్రికేయులకు, రక్షణ శాఖకు అందరికి పేరు పేరున నమస్సమాంజలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు చాలా సిగ్గుచేటు దినంగా ఈ యొక్క కార్యక్రమం ప్రజల చేత చేపడుతుంది కేంద్ర ప్రభుత్వాలు. మరియు దండుకున్న ఓట్లతోటి మాయం చేసుకొని ఈ రోజు దేశాన్ని మోసం చేసి ఈవీఎంల ద్వారా మరి బరి భక్తులుగా దౌర్జన్యానికి, దొంగతనానికి పాల్పడుకుంటూ మరి ఈవీఎం ద్వారా మరి కపట నాటకాలు ఆడి దేశాన్ని, దేశ ప్రజలని, ఓటర్లని భ్రమ పెట్టి మోసం చేస్తున్నారే. మీరొక్కసారి మీరు ఆత్మవిమర్శం చేసుకోండి. ఏంటి పరిస్థితి ఈ భారతదేశంలో? హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి జీవించే ప్రదేశం అంటే ఈ భావి భారత పౌరులుగా మేము ఎన్ని అన్యాయాలకు గురి అయి ఈ రోజు మేము అవమానానికి పాల్పడుకుంటూ మా జరుగుతున్న అన్యాయాలు, మరి పడిపోతున్న ఓటర్ల పోలింగ్లు, మరి ఎగురుతున్న ఓటర్లు, మరి ఈవీఎంల తోటి రాజ్యాన్ని ఏలుతున్న ప్రభుత్వాలకు ఏ నోరు పెట్టుకొని మేము ప్రశ్నిస్తున్నామో, అయ్యా ఎలక్షన్ కమిషన్ కే పక్కకు చేస్తున్నారంటే మీరు ఇంకా దర్జాగా మోతబరు దారులు, మీరు మీకు ఎవ్వరు అవసరం లేదు. కేవలం ఈవీఎం నాటకం నుంచే మీరు ఓట్లు దండుకుంటున్నారు, మీరు రాజ్యాన్ని ఏలుతున్నారు, దేశాన్ని ఏల్చి ఒక చట్టం తీసుకొస్తారు. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకు అన్యాయం చట్టాలు తెచ్చుకొని మీరు ఏలుతున్నారు. అంటే ఓటర్లు, ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అవసరం లేరా? ఎందుకు అవసరం లేదని ప్రశ్నిస్తున్నాను. మేము బిచ్చగాళ్ళం కాము. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఓటు హక్కుదారులం. మా చేతిలో ఒక ఆయుధం ఉంది. ఈ దేశ రక్షణ కోసము మా జై జవాన్ జై కిసాన్ పని చేస్తున్నారు. మరి ఎన్నికల కోసము మా ఓటర్ మహాశయులారా ఎన్ని పార్టీలు వచ్చినా ఓట్లు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీ అసలు రూపాన్ని బయటపడాలి కదా. మీ రూపాలు బయట వేసుకోకుండా మీరు దాగుడు ముట్టలు రాసుకొని డిజిటల్ ఎలక్షన్ చేసుకుంటున్నారు. న్యాయం చేయమంటే మాయం చేస్తారా? కొడుకున్నారా? భరతం పట్టడానికి ఈ రోజు మా డాక్టర్ ఇస్లాముద్దీన్ బృందం మరి ఎస్సీ, ఎస్టీ, బీసీతో మరి మైనార్టీలతో రంగంలో దిగినాము. మరి ఎంతో చూస్తాము మీరు ఎలా ఈవీఎంల నుంచి నాటకాలు ఆడతారు, మీరు ఎలా ఈవీఎంల నుంచి గెలుస్తారు, మీరు ఎలా ఈ భారతదేశాన్ని రాజ్యం వెళ్తారు మరి మేము కూడా చూస్తాం. కాబట్టి సోదరి మనలారా ఈ యొక్క ఉద్యమానికి అందరూ సహకరించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మరి ఇది మంచి అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా చెయ్యాలంటే ఈ కొడుకులకు ఆడుకునే బదులు మా దాటల ముందుకు వచ్చి ఒక 100 మంది 200 మంది వచ్చి మరి మేము పోలింగ్ లో పోటీ చేస్తే ఎక్కడ ఈవీఎం ఉంటదండి? దెబ్బకి అదిరిపోతుంది. కానీ మేము తిండికి లేక, ఊళ్ళు లేక, తిరగడానికి లేక, బతుకు తెరువు లేక మేము బ్రతికిస్తున్నాము. మేము బతుకుతున్నాము ఈ దేశంలో. అందుకోసమే మా మంచితనం చూసి మా కోసం మోసం చేసి ఈవీఎం ద్వారా మమ్మల్ని మోసం చేసి దేశాన్ని వెళ్తున్నారు. ఎక్కువ రోజులు నాటకాలు ఆగాము. మరి ఎలక్షన్ కమిషన్ కి పక్కకు చేస్తున్నారంటే మేము కూడా
ఓటర్స్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కలిసి మిమ్మల్ని పక్కకు చేస్తాము. మరి మీ ఈవీఎం మెషిన్లు తీసేస్తాము. మరి బ్యాలెట్ పేపర్ పైన ఓట్లు గుర్తిస్తాము. మరి ఎవరికి ఎంత అర్థం ఉంటుందో అది కూడా నిరూపిస్తాము. అంతవరకు మేము పోరాటాలు కొనసాగిస్తాము, ముందుకు నడుస్తాము. అన్ని వర్గాల ప్రజలతో ముందుకు నడిచి విజయం సాధిస్తాము. మంచి అవకాశాన్ని మరి పెట్టి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మా యొక్క బృందానికి నేను శిరస్సు నుంచి నమస్సుమాంజలి తెలియపరచుకుంటున్నాను. मुझे हंसना भी नहीं आता, मुझे रोना भी नहीं आता, काम ऐसा मिला चुप रहना भी नहीं आता. ना समझोगे तो मिट जाओगे. हिंदुस्तान वालों तुम्हारी दास्तान तक न होगी. दास्तानों में मजहब नहीं सिखाता, आपस में बैर रखना. हिंदी है हम वतन है हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा. తెలంగాణ గడ్డ పైన తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణని గర్జిస్తాము. తెలంగాణ నుంచే 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలపై సాధించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం నుంచే స్లోగన్ మొదలవుతుంది. కాబట్టి ఈ నియమం తొందరలోనే అతి తొందరలోనే తీసేసే ప్రయత్నం చేస్తాం. వెండల్లో గొడి పెడతాం, పరుదండం పెడతాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం. నిత్య కథలారా మర్చిపోలేము. వెండల్లో గొడి పెడతాం, పరుదండం పెడతాం. వీరులారా వందనం విద్యార్థి. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఎవడు వాడు ఎచటి వాడు మన యొక్క ఈవీఎంలతోటి దేశాన్ని ఏలుతున్నవారు. ఎవరు వారు ఎచటి వారు మన దేశాన్ని దొంగ ఓట్లు ఈవీఎం మిషన్లతోటి ఏగుతున్నా మరి సన్యాసులు. తరిమి తరిమి కొట్టురా, తరిమి కొట్టురా. మరి ఈవీఎం మిషన్లు ఎగురవేయరా. దేశ ప్రగతి కోసం తిరుగుబాటు చెయ్యరా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మరి మా దేశ రక్షణ కోసము, మా దేశాన్ని మంచి పరిపాలన కోసం, మంచి ప్రభుత్వాల కోసం ఈవీఎం మెషిన్లతోటి పోరాటం పెడతాము. మరి బ్యాలెట్ పేపర్ తోటి ముందుకు వచ్చి మరిన్ని విషయాలతో మరి మంచిగా అవకాశం ఇచ్చిన పెద్దలకందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి అందరూ కూడా ఇదే విధంగా స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఐ గట్ ద ముస్లిం, I am Indian Muslim. जो जीता वही सिकंदर. My name is Sajida Sikandar. जय हिंद, जय भीम, जय भीम.